ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. గురు భక్తులందరికీ ప్రేమపూర్వక నమస్కారం. ఈరోజు నుంచి మనం భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథాన్ని మొదలుపెట్టుకుంటున్నాం. ఆ స్వామి కృపతో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ పారాయణ గ్రంథం మనము సంపూర్ణం చేయాలని, ఆ స్వామి ఆశీస్సులతో మనమంతా కూడా సుఖశాంతులతో, ఆనంద ఆయురారోగ్యాలతో, దైవభక్తితో, గురుభక్తితో జీవితం కొనసాగించాలని భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ పారాయణాన్ని మొదలుపెట్టుకుందాం. ముందుగా మొదటి లీల జననం. భారతదేశం ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి. ధర్మస్థాపన కోసం అనేక మంది అవతార పురుషులు ఇక్కడ అవతరిస్తూనే ఉన్నారు. మహాత్ములు ఒక సంకల్పంతో అవతరించి ఆయా సంకల్పాల కోసం తమ తపస్సును ధారపోస్తారు. దేహంతో వచ్చి తమ కార్యాన్ని ప్రారంభించి దేహానంతరం కూడా వారి లీలలు కొనసాగిస్తూనే ఉంటారు. అటువంటి ఎందరో మహనీయులు మన దేశంలో ఉండడం మన అదృష్టం. ఆంధ్ర రాష్ట్రం నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలం నాగుల వెల్లటూరు అనే ఒక చిన్న గ్రామము భగవంతుని లీలా వినోదాలకు వేదిక అయింది. 1897 ప్రాంతంలో సోంపల్లి బిచ్చమ్మ, పెంచలనాయుడు అనే పుణ్య దంపతులకు ప్రథమ సంతానంగా ఒక మగబిడ్డ కలిగాడు. పిచ్చమ్మ ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు 15 నిమిషాల పాటు కంటి చూపు కోల్పోయిందిట. ఆ రోజుల్లో సరైన వైద్య రవాణా సౌకర్యాలు లేవు. అందరూ చాలా ఆందోళన చెందారు. తర్వాత ఏ మందు వాడకుండానే ఆమెకు చూపు వచ్చింది. అవతార పురుషులకు జన్మనిచ్చినట్లుగా ఆనాడు ఆమెకు తెలియలేదు. ప్రకృతి మాత ఆ పరమాత్మ భూమి మీదకు వచ్చిన వేళ స్వాగతం పలుకుతూ ఉంటే ముక్కోటి దేవతలు పూలవాన కురిపించిన ఆ సమయంలో సామాన్య నేత్రాలతో చూడలేకపోవడం సహజమే కదా. పిచ్చమ్మకు వివాహం అయిన తర్వాత చాలా కాలం సంతానం కలగలేదుట. అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని ఆర్తితో ప్రార్థించింది. ఏమని? నాకు సంతానం కలిగితే నీ పేరు పెట్టుకుంటాను స్వామి, మా కుటుంబానికి, గ్రామానికి పేరు తెచ్చే మగపిల్లవాడు కావాలి అని కోరుకుంది. ఆ పుణ్యస్త్రీ కోరిక మన్నించి స్వామి ఆమెకు ప్రథమ సంతానంగా వరపుత్రుని ప్రసాదించారు. ఆమె కోరుకునేటప్పుడు మా ఇంటికి కాదు, గ్రామానికి కూడా ఉపయోగపడాలని అభిలషించింది. అంటే ఆమె సంకల్పంలో ఆనాటి గ్రామాల్లోని దుర్భర పరిస్థితులను ఉద్ధరించే పుత్రుడు కావాలి అని ఉంది. స్వామివారు తథాస్తు అని దీవించారు. ఆనాటి స్వామివారి దీవెనల ప్రకారమే ఆ పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత లోక కళ్యాణం కోసమే జీవించాడు. అతనికి వెంకటపతి అని నామకరణం చేశారు. ఆ తర్వాత పిచ్చమ్మకు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల జన్మించారు. మగపిల్లలకు వెంకటాద్రి నాయుడు, చిన్నపనాయుడు అని, ఆడపిల్లకు మంగమ్మ అని పేర్లు పెట్టుకున్నారు. 3 అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల కావడంతో మంగమ్మ చాలా అల్లారుముద్దుగా పెరిగింది. స్వామివారి స్నేహితుడు కూచి నరసపనాయుడు స్వామివారి కంటే 10 సంవత్సరాల వయసులో పెద్దవాడు అని తెలిసింది. దాన్ని బట్టి స్వామివారు 1897లో జన్మించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ఆధారం అనుసరించి 1927లో వచ్చిన పెద్ద గాలివానకి స్వామివారికి 30 సంవత్సరాలని కొంతమంది ఆ గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. అలా స్వామివారు 1897లో జన్మించారని భావించడమైంది. తర్వాత బాలబ్రహ్మచారి అనే భక్తుడిచ్చిన జనన సర్టిఫికెట్ ప్రకారం 25/6/1905 2:30 గంటలకు జన్మించినట్లుగా కలువాయి గ్రామ రికార్డులో లభించిందని సమాచారం ఉంది. కొందరు ఆ తేదీ ప్రకారం స్వామివారి జాతకం చూస్తే ఆ తేదీ సమయం సరిపోవడం లేదని చెప్పడం కూడా గమనార్హం. ఇంకా మాకాని వెంకట్రావు గారికి లభించిన ప్రమాణ పత్రాల ఆధారంగా 25/3/71 వ్రాయించిన ఒక పత్రంలో నిన్నటికి నా మాటకు 116 సంవత్సరాలు నిండాయి కదయ్యా అని రాసి ఉంది. ఆ ప్రకారంగా చూసుకుంటే స్వామివారు దేహత్యాగం చేసిన 24/8/82 రోజుకి 127 సంవత్సరాల 5 నెలలు స్వామికి అన్నమాట.
పరమాత్మ లీలా వినోదాలు మనకు అంతుపట్టవు. వారు ప్రపంచానికి పరిచయం కావడానికి దేహాన్ని ధరించి అవతరించారు. పరిచయం పూర్తయింది, దేహాన్ని త్యజించారు. తన అవతార కార్యం మాత్రం కొనసాగిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి నేడు భక్తులచే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిగా ఆరాధించబడుతున్నారు. స్వామివారి తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. వారు పెద్దగా చదువుకోలేదు. శ్రమని నమ్ముకుని జీవిస్తున్న సామాన్య కుటుంబానికి ఆ దేవదేవుని అనుగ్రహం లభించింది. కారణ జన్ముడైన శిశువు ఆ ఇంట జన్మించి దినదిన ప్రవర్ధమానుడై అమ్మ కొంగు పట్టుకుని తప్పటడుగులు వేస్తూ ఉంటే చూడముచ్చటగా ఉండేదట. అందమైన ఆ రూపానికి దృష్టి తగలకుండా బుగ్గకి నల్లటి కాటుక పెట్టేది వాళ్ళమ్మ. ఆ ముగ్ధ మనోహర రూపం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు చిన్ని కృష్ణయ్యలాగా ఉన్నాడు అని అందరంటుంటే ఆ తల్లి మురిసిపోయింది. భగవంతుని అనుగ్రహం పొందడానికి చదువు, కులగోత్రాలు, ఆచార వ్యవహారాలు, జన్మస్థలం, వంశచరిత్ర, ఆస్తిపాస్తులు, పదవులు, ఆర్థిక పరిస్థితులు, యజ్ఞయాగాదులు, అర్చనలు, హోదాలు, అర్హతలు కావని ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక సాధారణ రైతు కుటుంబానికి అంతటి మహాభాగ్యం కలిగిందంటే అది వారి పూర్వజన్మ సుకృతం. స్వామివారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులైన ఆ పుణ్యదంపతులు ఎవరు? సోంపల్లి పిచ్చమ్మ, పెంచెల నాయుడు సదా చిరస్మరణీయులు. స్వామివారి లీలలను నిత్యం పారాయణం చేయడం అంటే నిత్యం వారిని స్మరిస్తూ జీవించడమే. సద్గురువు సాంగత్యాన్ని మించిన భాగ్యం మరొకటి లేదు. మన బంధుమిత్రులతో కలిసి ఈ అనుగ్రహ విందును ఆరగిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మొదటి లీల సంపూర్ణం. ఇప్పుడు మనం రెండవ లీల చూద్దాం. స్వామివారి బాల్యం. స్వామివారి జననం తర్వాత వారి బాల్య జీవితం పరిశీలిద్దాం. అందరి తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా తమ కొడుకు కూడా బాగా చదివి ప్రయోజకుడు కావాలి అని వాళ్ళ గ్రామంలో ఇంటి దగ్గర ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. అక్షరాలు కలియబలికేది తెలియడం లేదు అని స్వామి చదువుకు స్వస్తి పలికారు. ఆనాటి నుండి ఇంకెప్పుడు చదువు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అసలు స్వామివారికి ఈ లౌకికమైన చదువుతో అవసరమే లేదు. అందుకే కాబోలు ఏ విద్యాలయంలో ఏ విద్యను అభ్యసించకుండానే సకల విద్యా పారంగతుడుగా స్వామివారు అనేక లీలలు చేశారు. స్వామివారికి దూరదృష్టి, దూరశ్రవణ విద్యలు తెలుసు. భూత భవిష్యత్ వర్తమానములను చెప్పడంలో వారు అపరమేధావి. ఏ జ్యోతిష్య నిపుణులు చెప్పని విధంగా జాతకం చెప్పి అందరినీ అబ్బురపరిచేవారు. పూర్వజన్మల గురించి, రాబోయే జన్మ గురించి కూడా చెప్పగల మహజ్ఞులు. వాస్తుశాస్త్రంలో వారికి సాటి మరొకరు లేరు. దేవాలయమునకు, ఇంటికి స్వామివారు మామూలు కర్రపుల్ల తీసుకొని తన మోచేతితో కొలత వేసి గుర్తులు పెడితే ఆ కొలతలు ఇంజనీర్లను సైతం ఆశ్చర్యం కలిగించేవి. వాళ్ళు ఇంజనీరింగ్ చదివినా అంత ఖచ్చితంగా ఇవ్వడం జరగదు. స్వామివారి లెక్కలు మిల్లీమీటర్ల ప్రమాణంలో సరిపడే విధంగా ఆయనకి ఖచ్చితంగా ఉండేవి. ఎలాంటి చదువు లేకుండా ఇది ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోయేవారు. ముహూర్తం కూడా యజమాని పేరు మీద గణించి నిర్ణయించేవారు. అభయముద్ర వేసి ఇచ్చే చీటీలలో వారు చెప్పే మాటలు దేవభాషలో ఉంటాయి. అది సామాన్య చదువులు చదివిన వారికి అర్థం కావడం అసాధ్యం. చిదానంద స్వామి, భరద్వాజ మాస్టర్ వంటి మహనీయులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు మౌనంగా ఉన్నారు. వారి పాండిత్యం ఏమాత్రం ప్రదర్శించలేదు. స్వామివారిని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించి దర్శించుకున్న ఆయా ప్రముఖులందరూ ధన్యులు. స్వామివారి దర్శన భాగ్యంతో వారంతా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు. స్వామివారి బాల్యంలో కణ్వ మహర్షి ఉపదేశం చేశారని కొందరు భక్తులు చెప్తూ ఉంటారు. పెంచలకోనలో తపస్సు చేసినట్లుగా కొన్నిసార్లు స్వామివారే చెప్పిన విషయం స్వామివారి సేవకుల ద్వారా తెలిసింది. కణ్వ మహర్షి పెంచలకోన ప్రాంతంలో సంచరించినట్లుగా కొన్ని ఆధారాలు కూడా లభించాయి. అనేక ప్రమాణ పత్రాలలో కూడా పెంచలకోన ప్రస్తావన ఉంది. దాని ఆధారంగా స్వామివారి తపోభూమి పెంచలకోన క్షేత్రంగా చెప్పుకోవచ్చు. స్వామివారి చిన్న వయసులో ఎవరో సాధువు వారి నాలుకపై బీజాక్షరాలు వ్రాసి వెళ్ళారని కొంతమంది భక్తుల ద్వారా తెలిసింది. అది షిరిడీ సాయి వచ్చి వ్రాసారని ఆ భక్తుల నమ్మకం. స్వామివారి సాధన దైవరహస్యం. వారు కారణ జన్ములు.
విద్యార్హతలు సాధారణ మానవులకే గాని దైవాంశ సంభూతుడైన స్వామివారికి వర్తించవు. వారికి తెలియని భాష లేదు, వారికి తెలియని శాస్త్రం లేదు. అష్టసిద్ధులు వారి చింతనే నాట్యం చేస్తాయని చెప్పే లీలలే అందుకు నిలువెత్తు నిదర్శనం. ముందు ముందు మనం వారి జ్ఞాన సంపద గురించి అనేక విషయాలు తెలుసుకుంటాం. వారి చేష్టలు అందరి పిల్లల వలె ఉండేవి కావు. ఎప్పుడూ ఏకాంతంగా ఉండేవారు. ఆటపాటలందు ఉత్సాహం చూపలేదు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనులలో సహకరించేవారు. వారి చర్యలలో దివ్యత్వం ఆ రోజుల్లో ఎవరూ గుర్తించలేదు. ఆకారం చూసి, భాషను చూసి అంచనా వేయకూడదు. జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తుపట్టగలరని పెద్దలు వాచ. అందుకే మనం తక్షణమే ఆ జ్ఞానమూర్తి పాదాలను ఆశ్రయిద్దాం, ధరిద్దాం. రెండవ లీల సంపూర్ణం. తదుపరి లీలలను తర్వాత భాగంలో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆది నారాయణ.